జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్ యజమాని పూనంపై దాడి జరిగింది. అక్కడ షాప్ ఎలా నడిపిస్తావో చూస్తానంటూ మరో ముగ్గురితో వచ్చిన ఓ వ్యక్తి పూనంపై దాడి చేశాడు. ఇక జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి తరచూ షాప్ కు వచ్చి స్వీట్ తీసుకెళ్లేవాడు. డబ్బు అడిగితే ఫోన్ పే చేస్తా, స్లోగా వస్తుంది అంటూ స్వీట్లు తీసుకెళ్లేవారు. మళ్లీ అదే వ్యక్తి ఆ రోజు కూడా ఎప్పటిలాగే స్వీట్స్ తీసుకున్నాడు. డబ్బు అడిగ్గా ప్రాణాలతో ఉండనివ్వనంటూ బెదిరించాడని బాధితులు చెప్పారు. స్వీట్ అమ్ముతున్నాం జగిత్యాల. వాళ్ళు కస్టమర్ లాగా మన దగ్గరకు వచ్చి 3-4 సార్లు స్వీట్ తీసుకుపోయినారు. స్వీట్ ఆర్డర్ ఇద్దామని ఫ్రీలా. మళ్ళీ నిన్న కూడా నా దగ్గరికి వచ్చారు. వచ్చి స్వీట్ ఇవ్వమని అన్నారు. అంటే సార్ నేను ఊకే ఇట్లా తీసుకుపోతే ఎట్లా, నాకు దీని మందం నాకు అమౌంట్ ఇవ్వమంటే వాళ్ళు అన్నారు నేను ఫోన్పే చేద్దా అని అన్నారు. సరే చేయని అన్నా. చేస్తే వాళ్ళు అమౌంట్ పోయిందని నాకు అవుతాను చెప్పారు. చెప్తే నేను అన్నా సార్ రాలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయమంటే మీరు ఎట్లా పైసలు అడుగుతారని నా మీద కోపంతో అక్కడ స్వీట్ పారేసి మీ సంగతి చూస్తానని నలుగురు తీసుకొచ్చి నా మీద దారి చేసిండు. ఇట్లా నేను ఊకేస్తే నేను ఎట్లా స్వీట్ నడిపేయాలి. నా దగ్గర మొత్తం సీసీ కెమెరా రికార్డ్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు నా మీద దారి చేస్తున్నారు. మళ్ళీ నేను నీకు ఇక్కడ ఉండేనియం అని నా మీదకి వచ్చారు. అటాక్ చేసి అన్నారు నువ్వు బయటికి వస్తే నీకు చంపేద్దాం, మీ సంగతి చూద్దామని నా మీదకి అటాక్ చేశారు సార్.